భారతదేశం ఉనికి కంటిన్యూషన్లో భారతదేశం యొక్క విస్తీర్ణము భారతదేశం యొక్క విస్తీర్ణం తీసుకున్నట్లయితే 32,87,263 చదరపు కిలోమీటర్లు. భారతదేశం యొక్క టోటల్ ఏరియా 32,87,263 చదరపు కిలోమీటర్లు. ఇది ప్రపంచ విస్తీర్ణంలో 2.42% భూభాగాన్ని ఆక్రమించింది. ప్రపంచ విస్తీర్ణంలో 2.42% భూభాగాన్ని ఆక్రమించింది. లేదా మిలియన్స్లో అయితే 3.28 మిలియన్ స్క్వేర్ కిలోమీటర్ 3.28 మిలియన్ స్క్వేర్ కిలోమీటర్. ఇది ఖండ భూభాగంలో 2.42%, ఖండ భూభాగంలో 2.4%. ఉపరితల విస్తీర్ణంలో 0.57% భూభాగాన్ని ఆక్రమించింది. ప్రపంచ విస్తీర్ణంలో భారతదేశం 7వ స్థానంలో ఉంటుంది. ప్రపంచ విస్తీర్ణంలో భారతదేశం 7వ స్థానంలో ఉంటుంది. జనాభా విషయంలో ప్రస్తుతానికి భారత్ 1వ స్థానంలో కలదు. జనాభా విషయంలో భారత్ ప్రస్తుతానికి 1వ స్థానంలో కలదు. విస్తీర్ణంలో 7వ స్థానంలో ఉంటుంది. విస్తీర్ణంలో 7వ స్థానంలో ఉండడం జరుగుతుంది. విస్తీర్ణంలో పెద్ద దేశాలు, ప్రపంచవ్యాప్తంగా విస్తీర్ణంలో పెద్ద దేశాలు తీసుకున్నట్లయితే ఫస్ట్ రష్యా, సెకండ్ కెనడా, థర్డ్ అమెరికా, ఫోర్త్ చైనా. భారత్ 7వ స్థానంలో ఉంటుంది. భారత్ ప్రపంచ విస్తీర్ణంలో మొదటి స్థానం రష్యా, 2వ స్థానం కెనడా, 3వ స్థానం అమెరికా, 4వ స్థానం చైనా, 5వది బ్రెజిల్, 6వది ఆస్ట్రేలియా, 7వది భారతదేశం. విస్తీర్ణ పరంగా భారత్ 7వ స్థానంలో కలదు. జనాభాలో 1వ స్థానంలో ఉండడం జరిగింది. విస్తీర్ణంలో చిన్న దేశాలు వాటికన్ సిటీ, 2వది మొనాకో, 3వది నౌరు, 4వది తువాలు. విస్తీర్ణంలో చిన్న దేశాలు వాటికన్ సిటీ, 2వది మొనాకో, 3వది నౌరు, 4వది తువాలు. జనాభాలో పెద్ద దేశాలు తీసుకున్నట్లయితే ఫస్ట్ భారతదేశం, 2వ స్థానం చైనా, 3వ స్థానం అమెరికా, 4 ఇండోనేషియా, 5 బ్రెజిల్. విస్తీర్ణ పరంగా భారత్ 7వ స్థానంలో ఉంది. జనాభాలో మొదటి స్థానంలో కలదు. జనాభాలో 2వ పెద్ద దేశం చైనా, 3వ పెద్ద దేశం అమెరికా, 4వది ఇండోనేషియా, 5వది బ్రెజిల్. జనాభాలో చిన్న దేశాలు తీసుకుంటే వాటికన్ సిటీ, ఇది ఐరోపా ఖండంలో ఇటలీలో ఉంటుంది. పోప్ యొక్క అధికార నివాస గృహం వాటికన్ సిటీ. 2వది నౌరు, 3వది తువాలు, 4వది పలావు. జనాభాలో చిన్న దేశాలు. ఇక భారతదేశం ఉత్తర దక్షిణాల మధ్య దూరం, నార్త్ టు సౌత్. భారతదేశం ఉత్తర దక్షిణాల మధ్య దూరం, నార్త్ టు సౌత్. ఉత్తర దక్షిణాల మధ్య దూరం 3,214 కిలోమీటర్. ఉత్తర దక్షిణాల మధ్య దూరం నార్త్ టు సౌత్ 3,214 కిలోమీటర్. తూర్పు పడమరల మధ్య దూరం వెస్ట్ టు ఈస్ట్ 2,933 కిలోమీటర్. 2,933 కిలోమీటర్. భారతదేశం యొక్క ప్రధాన భూభాగపు తీరరేఖ పొడవు
భారతదేశం యొక్క ప్రధాన భూభాగపు తీరరేఖ పొడవు, భారతదేశం యొక్క ప్రధాన భూభాగపు తీరరేఖ పొడవు, ప్రధాన భూభాగపు తీరరేఖ పొడవు 5422.6 km. ప్రధాన భూభాగపు తీరరేఖ పొడవు 5422.6 km. భారతదేశం మొత్తం భౌగోళిక తీరరేఖ 7516.6 km. మొత్తం భౌగోళిక తీరరేఖ. దీవుల తీరరేఖ పొడవు 2094 కిలోమీటర్ 2094 కిలోమీటర్. భారతదేశం యొక్క భూ సరిహద్దు 7 దేశాలతో కలుపుకొని 15,106.7 km 15,106.7 km. భారతదేశం యొక్క భూ సరిహద్దు 7 దేశాలతో కలుపుకొని. భారతదేశం కెనడాలో 1/3 వంతు భాగం కలదు. అదే రష్యాలో 1/5 వంతు కలదు. 1/5 వంతు కలదు. భారత్ జపాన్ కంటే 8 రెట్లు పెద్దది. బ్రిటన్ కంటే 12 రెట్లు పెద్దది. బ్రిటన్ కంటే 12 రెట్లు పెద్దది భారత్. ఇక తీరరేఖ గల రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలు. తీరరేఖ గల రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు తీసుకున్నట్లయితే భారతదేశంలో అంతర్జాతీయ సరిహద్దు గల రాష్ట్రాలు, అంతర్జాతీయ సరిహద్దు గల రాష్ట్రాలు భారతదేశంలో 16 ఇంటర్నేషనల్ బార్డర్ స్టేట్స్. ఇంటర్నేషనల్ బార్డర్ స్టేట్స్ భారతదేశంలో అంతర్జాతీయ సరిహద్దు గల రాష్ట్రాలు 16 మరియు 2 కేంద్రపాలిత ప్రాంతాలు కలవు. 2 కేంద్రపాలిత ప్రాంతాలు అంతర్జాతీయ సరిహద్దు కలవు. భారతదేశంలో మొత్తం తీరరేఖ గల రాష్ట్రాలు, మొత్తం తీరరేఖ గల రాష్ట్రాలు 9 రాష్ట్రాలకు 4 కేంద్రపాలిత ప్రాంతాలకు తీరరేఖ కలదు. 9 రాష్ట్రాలకు 4 కేంద్రపాలిత ప్రాంతాలకు తీరరేఖ కలదు. ఇవి కాక 2 రాష్ట్రాలకు గుజరాత్ మరియు పశ్చిమ బెంగాల్, ఈ 2 రాష్ట్రాలకు తీరరేఖతో పాటు అంతర్జాతీయ సరిహద్దు కలదు. తీరరేఖతో పాటు అంతర్జాతీయ సరిహద్దు కలదు. తీరరేఖతో పాటు అంతర్జాతీయ సరిహద్దు కలదు. ఇక భారతదేశంలో ఉన్న భూపరివేష్టిత రాష్ట్రాలు. భూపరివేష్టిత అంటే అంతర్జాతీయ సరిహద్దు కానీ మరియు తీరరేఖ కానీ రాష్ట్రాలను భూపరివేష్టిత రాష్ట్రాలు అంటాం. అంతర్జాతీయ సరిహద్దు కానీ తీరరేఖ గల లేని రాష్ట్రాలను భూపరివేష్టిత రాష్ట్రాలు అంటాం. ఎగ్జాంపుల్, ఒకటి తెలంగాణ, రెండవది ఛత్తీస్గఢ్. తెలంగాణ, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, జార్ఖండ్ మరియు హర్యానా, ఢిల్లీ, చండీగఢ్. హర్యానా, ఢిల్లీ, చండీగఢ్, వీటిని భూపరివేష్టిత రాష్ట్రాలు అంటాం. ప్రపంచంలో అతిపెద్ద భూపరివేష్టిత దేశాలు తీసుకుంటే ఒకటి మంగోలియా, 2 కజకిస్తాన్. అతిపెద్ద భూపరివేష్టిత దేశాలు మంగోలియా, కజకిస్తాన్. ఎక్కువ భూపరివేష్టిత దేశాలు గల ఖండం ఆఫ్రికా ఖండం. ఎక్కువ భూపరివేష్టిత దేశాలు గల ఖండం ఆఫ్రికా ఖండం. భూపరివేష్టిత దేశాలు లేని ఖండాలు, భూపరివేష్టిత దేశాలు లేని ఖండాలు ఉత్తర అమెరికా, ఆస్ట్రేలియా. ఉత్తర అమెరికా, ఆస్ట్రేలియా, ఈ 2 ఖండాలకు భూపరివేష్టిత దేశాలు ఉండవు. భారతదేశంలో 5 రాష్ట్రాలకు 2 కేంద్రపాలిత ప్రాంతాలను భూపరివేష్టిత రాష్ట్రాలుగా చెప్పడం జరిగింది. 16 రాష్ట్రాలకు 2 కేంద్రపాలిత ప్రాంతాలకు అంతర్జాతీయ సరిహద్దు కలదు. మరియు 9 రాష్ట్రాలకు 4 కేంద్రపాలిత ప్రాంతాలకు 9 రాష్ట్రాలకు 4 కేంద్రపాలిత ప్రాంతాలకు తీరరేఖ కలదు. ఇక తీరరేఖ గల రాష్ట్రాలు తీసుకున్నట్లయితే భారతదేశంలో
తీరరేఖ గల రాష్ట్రాలు. పశ్చిమ తీరం ఒకటి గుజరాత్. గుజరాత్ తీరరేఖ పొడవు 1214.7 km. గుజరాత్ తీరరేఖ పొడవు 1214.7 km. నెక్స్ట్ డామన్ డయ్యు తీరరేఖ పొడవు 10 కిలోమీటర్లు. డామన్ డయ్యు తీరరేఖ పొడవు 10 కిలోమీటర్లు. నెక్స్ట్ మహారాష్ట్ర తీసుకుంటే 652.6 km. 652.6 km మహారాష్ట్ర తీరరేఖ పొడవు. మహారాష్ట్ర కంటిన్యూషన్లో నెక్స్ట్ గోవా తీరరేఖ పొడవు 150.5 km. కర్ణాటక తీరరేఖ పొడవు 280 కిలోమీటర్. కేరళ తీరరేఖ పొడవు 569.3 కిలోమీటర్. లక్షద్వీపుల తీరరేఖ పొడవు 132 కిలోమీటర్. పశ్చిమ తీరంలో తీరరేఖ గల రాష్ట్రాల్లో లాంగెస్ట్ కోస్టల్ లైన్ స్టేట్ గుజరాత్, షార్టెస్ట్ కోస్టల్ లైన్ స్టేట్ గోవా. ఎక్కువ తీరరేఖ గల కేంద్రపాలిత ప్రాంతం మొత్తం తీసుకున్నట్లయితే అండమాన్ నికోబార్ దీవులు. తక్కువ తీరరేఖ గల కేంద్రపాలిత ప్రాంతం డామన్ డయ్యు. తూర్పు తీరంలో గల రాష్ట్రాలు ఈస్ట్ కోస్ట్ స్టేట్స్. తూర్పు తీరంలో గల రాష్ట్రాల్లో ఒకటి మనకు తమిళనాడు 906.9 km. 906.9 km. నెక్స్ట్ పాండిచ్చేరి లేదా పుదుచ్చేరి 30.6 km. 30.6 km. ఆంధ్రప్రదేశ్ 973.7 km. ఒరిస్సా 476.4 km. పశ్చిమ బెంగాల్ 157.1 km. 157.5 km. అండమాన్ నికోబార్ ఐలాండ్స్ 1962 కిలోమీటర్. అండమాన్ నికోబార్ ఐలాండ్స్ 1962 కిలోమీటర్. సో భారతదేశంలో 9 రాష్ట్రాలు తీసుకుంటే లాంగెస్ట్ కోస్టల్ లైన్ స్టేట్ పొడవైన తీరరేఖ గల రాష్ట్రం గుజరాత్. అతి తక్కువ తీరరేఖ గల రాష్ట్రం గోవా. పొడవైన తీరరేఖ గల కేంద్రపాలిత ప్రాంతం అండమాన్ నికోబార్ దీవులు. అతి తక్కువ తీరరేఖ గల కేంద్రపాలిత ప్రాంతం డామన్ డయ్యు. ప్రపంచంలో పొడవైన తీరరేఖ గల దేశం కెనడా. గత గ్రూప్ 1 ప్రిలిమినరీ ఎగ్జామ్లో అడిగిన క్వశ్చన్. ప్రపంచంలో పొడవైన తీరరేఖ గల దేశం కెనడా. రెండవది రష్యా. తీరరేఖ గల దేశాల్లో భారత్ ఎన్నో స్థానం? తీరరేఖ గల దేశాల్లో భారత్ 18వ స్థానంలో ఉంటుంది. తీరరేఖ గల దేశాల్లో భారత్ 18వ స్థానం. పొడవైన తీరరేఖ గల దేశం తీసుకుంటే కెనడా ఫస్ట్ ప్లేస్. రెండవది రష్యా. భారతదేశంలో పొడవైన బీచ్ మెరీనా బీచ్. భారతదేశంలో పొడవైన మెరీనా బీచ్. ఇది సుమారు 11 కిలోమీటర్ల పొడవు ఉంటుంది. 11 మెరీనా బీచ్ 11 కిలోమీటర్ల పొడవు ఉండడం జరుగుతుంది. భారతదేశంతో 7 దేశాలకు భూసరిహద్దు కలదు. ఒకటి బంగ్లాదేశ్ 4096.7 km. నెక్స్ట్ చైనా 3488 km. నెక్స్ట్ పాకిస్తాన్ 3328 km. నేపాల్ 1751 కిలోమీటర్. మయన్మార్ 1643 కిలోమీటర్. భూటాన్ 699 కిలోమీటర్. ఆఫ్ఘనిస్తాన్ 106
106 కిలోమీటర్. ఇక ప్రపంచంలో పొడవైన భూసరిహద్దు గల దేశం, ప్రపంచంలో పొడవైన భూసరిహద్దు గల దేశం, ప్రపంచంలో పొడవైన భూసరిహద్దు గల దేశం తీసుకుంటే ఒకటి రష్యా, మొదటి స్థానం చైనా 22,117 కిలోమీటర్, రెండోది రష్యా 22,017 కిలోమీటర్, 22,017 కిలోమీటర్. ప్రపంచంలో తక్కువ భూసరిహద్దు గల దేశం, తక్కువ భూసరిహద్దు గల దేశం మొనాకో, తక్కువ భూసరిహద్దు గల దేశం మొనాకో, తక్కువ భూసరిహద్దు గల దేశం మొనాకో. ఇది ఫ్రాన్స్ సమీపంలో ఉంటుంది, 2 కిలోమీటర్లు మాత్రమే. ఫ్రాన్స్ సమీపంలో ఉంటుంది, 2 కిలోమీటర్లు మాత్రమే, 2 కిలోమీటర్లు మాత్రమే ఫ్రాన్స్ సమీపంలో ఉంటుంది. ఇక భారతదేశానికి అత్యంత చివరలో గల ప్రాంతాలు, ఇండియా లాస్ట్ బార్డర్ పాయింట్స్, భారతదేశానికి అత్యంత చివరిలో గల ప్రాంతాలు, భారతదేశానికి అత్యంత చివరిలో గల ప్రాంతాలు. ఇది ఉత్తరం, దక్షిణం, పశ్చిమం, తూర్పు. భారతదేశానికి అత్యంత చివరిలో గల ప్రాంతం తీసుకున్నట్లయితే ఉత్తరాన ఇందిరా కాల్, ఉత్తరాన అత్యంత చివరిలో గల ప్రాంతం ఇందిరా కాల్. ఇది లడఖ్లో కలదు, లొకేటెడ్ లడఖ్. భారతదేశానికి పశ్చిమాన చివరి ప్రాంతం తీసుకుంటే ఇది గురుమెట్, పశ్చిమాన చివరి ప్రాంతం గురుమెట్. భారతదేశానికి ఉత్తరాన చివరి ప్రాంతం ఇందిరా కాల్, లొకేటెడ్ లడఖ్. పశ్చిమాన చివరి ప్రాంతం గురుమెట్, పశ్చిమాన చివరి ప్రాంతం గురుమెట్. ఇది రాన్ ఆఫ్ కచ్ గుజరాత్లో కలదు, తూర్పున చివరి ప్రాంతాలు తీసుకున్నట్లయితే ఒకటి డాంగ్ లేదా కిబితు లేదా ద్వీప కనుమ. ఇవి మూడు కూడా పూర్వాంచల్ పర్వతాల్లో అరుణాచల్ ప్రదేశ్లో కలదు. దక్షిణాన ప్రధాన భూభాగపు చివరి ప్రాంతం కన్యాకుమారి, ఇది తమిళనాడులో కలదు. దక్షిణాన ప్రధాన భూభాగపు చివరి ప్రాంతం కన్యాకుమారి, ఇది తమిళనాడులో కలదు. దక్షిణాన అత్యంత చివరిలో గల ప్రాంతం ఇందిరా పాయింట్ లేదా పిగ్మోలియన్ పాయింట్. ఇది అండమాన్ నికోబార్ దీవుల్లోని గ్రేట్ నికోబార్ దీవుల్లో కలదు. ఇది భూమధ్య రేఖకు అతి దగ్గర గల భారత భూభాగం. ఈ గ్రేట్ నికోబార్కు అతి సమీపంలో ఉన్న ఇండోనేషియా ద్వీపం సుమిత్రా. ఇది గ్రేట్ నికోబార్కు సుమారు 150 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది, 150 కిలోమీటర్ల దూరంలో ఉండడం జరుగుతూ ఉంటుంది. ఇక భారతదేశంలో మొట్టమొదట సూర్యోదయం అయ్యే రాష్ట్రం అరుణాచల్ ప్రదేశ్, సూర్యుడు అస్తమించే రాష్ట్రం గుజరాత్. ప్రపంచవ్యాప్తంగా తీసుకున్నట్లయితే
ప్రపంచంలో మొట్టమొదటి సూర్యకిరణాలు పడే దేశం జపాన్. రైజింగ్ సన్ జపాన్. సన్ సెట్ అంటే సూర్యుడు అస్తమించే దేశం అలస్కా, అమెరికాలోని అలస్కా రాష్ట్రంలో సూర్యుడు అస్తమించడం జరుగుతుంది. సూర్యుడు ఉదయించేది జపాన్. మిడ్ నైట్ సన్ అర్ధరాత్రి సూర్యుడు ఉదయించే దేశం ఇది నార్వే. ప్రతి ఎగ్జామ్లో ఇస్ ఎ రిపీటెడ్ క్వశ్చన్, ప్రతి ఎగ్జామ్లో అడుగుతున్న క్వశ్చన్. అర్ధరాత్రి సూర్యుడు ఉదయించే దేశం నార్వే. రైజింగ్ సన్ జపాన్. సన్సెట్ సూర్యుడు అస్తమించే దేశం అలస్కా రాష్ట్రం అమెరికా. ఇవి అత్యంత చివరిలో గల ప్రాంతాలకు రిలేటెడ్గా భారతదేశానికి దక్షిణాన గల అతి సమీపంలో ఉన్న దేశం, భారతదేశానికి దక్షిణాన అతి సమీపంలో ఉన్న దేశం శ్రీలంక. అతి సమీపంలో ఉన్న దేశం శ్రీలంక. ఇక భారత్ శ్రీలంకలను కలుపుతున్నది రామసేతు లేదా మరొక పేరు ఆడమ్స్ బ్రిడ్జ్. రామసేతు భారత్ శ్రీలంకలను కలుపుతున్నది రామసేతు, మరొక పేరు ఆడమ్స్ బ్రిడ్జ్. భారత్ శ్రీలంకలను వేరు చేస్తున్న జలసంధి పాక్ జలసంధి అనగా ఒక చిన్న జలభాగము రెండు భూభాగాలను వేరు చేస్తూ పెద్ద జలభాగాలను కలిపితే దాన్ని జలసంధి అంటాం. పాక్ జలసంధి భారత్ శ్రీలంకలను వేరు చేస్తుంది. ప్రపంచంలో పెద్ద జలసంధి డేవిస్ జలసంధి. ఇది కెనడా గ్రీన్లాండ్ల మధ్య కలదు. భారత్ శ్రీలంకలను వేరు చేస్తున్న సింధు శాఖ మన్నారు సింధు శాఖ, ఇంగ్లీష్లో అయితే మన్నారు గల్ఫ్. గల్ఫ్ అనగా సింధు శాఖ అనగా సముద్ర జలాలు భూభాగంలోకి యు ఆకారంలో చొచ్చుకొని వస్తే దాన్ని గల్ఫ్ లేదా సింధు శాఖ అంటాం. ప్రపంచంలో పెద్ద సింధు శాఖ మెక్సికో సింధు శాఖ. ప్రపంచంలో పెద్ద గల్ఫ్ మెక్సికో గల్ఫ్. ప్రపంచంలో పెద్ద జలసంధి డేవిస్ జలసంధి. భారత్ శ్రీలంకలను కలుపుతున్నది రామసేతు, మరొక పేరు ఆడమ్స్ బ్రిడ్జ్. గత ఎగ్జామ్లో అడిగిన క్వశ్చన్, భారత్ నుండి శ్రీలంక ఎక్కడ వేరవుతుంది అంటే రామసేతు అనేది ధనుష్కోడి వద్ద ప్రారంభమై తల్లైమన్నార్ వరకు ఉంటుంది. భారత్ నుండి శ్రీలంక ఎక్కడ వేరవుతుంది? తల్లైమన్నార్ వద్ద వేరవుతుంది. భారత్ నుండి శ్రీలంక తల్లైమన్నార్ వద్ద వేరు కావడం జరుగుతుంది. తల్లైమన్నార్ వద్ద వేరవుతుంది భారత్ నుండి శ్రీలంక. రామసేతు లేదా ఆడమ్స్ బ్రిడ్జ్ పొడవు సుమారు 32 కిలోమీటర్లు. ఉండడం జరుగుతూ ఉంటుంది. ఇక భారత్ శ్రీలంక రెండు దేశాల మధ్య గల భూస్వరూపాలు. భూస్వరూపాల్లో ఒకటి ఫస్ట్
పాక్ జలసంధి, ఆడమ్స్ బ్రిడ్జ్, మన్నార్ సింధు శాఖ. నార్త్ టు సౌత్. ఫస్ట్ పాక్ జలసంధి, ఆడమ్స్ బ్రిడ్జ్, మన్నార్ సింధు శాఖ. ఆడమ్స్ బ్రిడ్జ్, మన్నారు సింధు శాఖ. ఆడమ్స్ బ్రిడ్జ్, మన్నారు సింధు శాఖలు ఇవి భారత్ శ్రీలంకల మధ్య ఉన్న ప్రధాన భూస్వరూపాలు. ఇది అత్యంత చివరిలో ఉన్న ప్రాంతాలకు రిలేటెడ్గా మనకు ప్రాదేశిక జలాల గురించి క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. ప్రాదేశిక జలాల గురించి క్వశ్చన్స్ అడగడం జరుగుతూ ఉంటుంది. ఏది ప్రపంచవ్యాప్తంగా ఇంటర్నేషనల్ సీబెడ్ అథారిటీ ప్రకారం ఇంటర్నేషనల్ సీబెడ్ అథారిటీ ప్రకారం ఏ దేశానికైనా తీరరేఖ ఉన్నట్లయితే ఆ దేశ ప్రధాన భూభాగం నుంచి 12 నాటికల్ మైళ్ళ దూరాన్ని ప్రాదేశిక జలాలు, టెరిటోరియల్ వాటర్, ప్రాదేశిక జలాలు అంటాం. ప్రధాన భూభాగం నుంచి 12 నాటికల్ మైళ్ళున్న సముద్ర జలాలను ప్రాదేశిక జలాలు, టెరిటోరియల్ వాటర్. ఇది ఇంటర్నేషనల్ సీబెడ్ అథారిటీ ప్రకారం ప్రాదేశిక జలాలు 12 నాటికల్ మైళ్ళు. కిలోమీటర్లలో అయితే 22.2 km కిలోమీటర్లలో అయితే, అదే మైల్స్లో అయితే 13.8 km ఆర్ 0.15 మిలియన్ చదరపు కిలోమీటర్లు. 0.15 మిలియన్ చదరపు కిలోమీటర్లు. నాటికల్ మైల్ అనే పదాన్ని సముద్రంలో ప్రయాణించే నౌకలు దూరాన్ని కొలవడానికి ఉపయోగించడం జరుగుతుంది. సో 1 nautical mile is equal to 1852 మీటర్స్ లేదా 1.8 km. సముద్రం యొక్క లోతును పాతంస్లో కొలవడం జరుగుతుంది. కొలుస్తాం. 1 పాతం is equal to 1.8 meter. 1 పాతం is equal to 1.8 meter. 1 nautical mile is equal to 1852 meter or 1.852 km. భారతదేశం యొక్క ప్రాదేశిక జలాలు 12 నాటికల్ మైళ్ళు. అదేవిధంగా భారతదేశం యొక్క ప్రత్యేక ఆర్థిక మండలి లేదా ఎకనామిక్ జోన్ 200 నాటికల్ మైల్స్. ఈ 200 నాటికల్ మైల్స్లో భారతదేశ తీర ప్రాంతంలో లభించే మత్స్య సంపద, జంతు సంపద, ఖనిజ వనరులన్నీ కూడా ఆయా దేశాలకే వర్తించడం జరుగుతుంది. ఈ 200 నాటికల్ మైల్స్ గల సముద్ర జలాల్లోకి ఇతర దేశాలకు సంబంధించిన నౌకలు రావాలనుకున్నట్లయితే ఆయా దేశాలకు సంబంధించిన పర్మిషన్ తీసుకొని రావాలి. సో భారత ప్రత్యేక ఆర్థిక మండలి 200 నాటికల్ మైల్స్ ఆర్ 370.4 km ఆర్ 230.2 మైల్స్ మిలియన్ స్క్వేర్ కిలోమీటర్స్ అయితే
2.015 మిలియన్ చదరపు కిలోమీటర్లు. 1.5 మిలియన్ చదరపు కిలోమీటర్. ప్రస్తుతం భారతదేశంలో రాష్ట్రాల సంఖ్య 28. రాష్ట్రాల సంఖ్య 28, కేంద్రపాలిత ప్రాంతాల సంఖ్య 8. 370 ఆర్టికల్ను రద్దు చేసి 370 ఆర్టికల్ను రద్దు చేసి జమ్మూ కాశ్మీర్ రాష్ట్రాన్ని 2 కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించడం జరిగింది. జమ్మూ కాశ్మీర్ రాష్ట్రాన్ని 2 కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించడం జరిగింది. ఒకటి జమ్మూ అండ్ కాశ్మీర్, రాజధాని శ్రీనగర్. లడఖ్ రాజధాని లే. లడఖ్ రాజధాని లే. లడఖ్ రాజధాని లే. ఇది అమల్లోకి వచ్చిన సంవత్సరం, అంటే 2 కేంద్రపాలిత ప్రాంతాలుగా అమల్లోకి వచ్చిన సంవత్సరం తీసుకుంటే 31 అక్టోబర్ 2019. 31 అక్టోబర్ 2019. సో పరిపాలనా సౌలభ్యం కొరకు డామన్ డయ్యూ అండ్ దాద్రా నగర్ హవేలీ అనే 2 కేంద్రపాలిత ప్రాంతాలను కొత్త పేరుతో దాద్రా నగర్ హవేలీ, డామన్ డయ్యూ, దాద్రా నగర్ హవేలీ, డామన్ డయ్యూగా మార్చడం జరిగింది. ఇది అమల్లోకి వచ్చింది 26 జనవరి 2020. 26 జనవరి 2020. సో భూపరివేష్టిత రాష్ట్రాలు అంటే తీరరేఖ కానీ అంతర్జాతీయ సరిహద్దు కానీ లేని రాష్ట్రాలు. ఒకటి తెలంగాణ, జార్ఖండ్, హర్యానా, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్. వీటితో పాటు ఢిల్లీ, హర్యానా. కేంద్రపాలిత ప్రాంతాల్లో ఒకటి చండీగఢ్, ఢిల్లీ. ఇవి 2 కేంద్రపాలిత ప్రాంతాలను భూపరివేష్టిత రాష్ట్రాలు అని పిలవడం జరుగుతుంది. భారతదేశ విస్తీర్ణానికి సంబంధించి మన దేశంలో 28 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాలు కలవు. అందులో మనకు 16 రాష్ట్రాలకు, 2 కేంద్రపాలిత ప్రాంతాలకు అంతర్జాతీయ సరిహద్దు కలదు. 9 రాష్ట్రాలకు, 4 కేంద్రపాలిత ప్రాంతాలకు తీరరేఖ కలదు. 5 రాష్ట్రాలకు భూపరివేష్టిత రాష్ట్రాలు, 2 కేంద్రపాలిత ప్రాంతాలకు కూడా భూపరివేష్టిత రాష్ట్రాలు కలవు. నెక్స్ట్ ఎపిసోడ్లో కంటిన్యూషన్ చెప్పడం జరుగుతుంది.